తిరుమల అన్నమయ్య భవనంలో డయల్ యోర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహించారు. జూలైలో 22 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని ఈవో చెప్పారు. భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీవాణి దర్శన టికెట్లను 1000కి పరిమితం చేశామన్నారు. అంతకుముందు చెప్పినట్లుగా అన్నప్రసాదాల నాణ్యత పెంచినట్లు తెలిపారు. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని ఆధునీకరించాలని నిర్ణయించినట్లే పనులు కొనసాగుతున్నాయన్నారు. ఇక నెయ్యి క్వాలిటీ పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమావేశానికి ఆహ్వానం పలుకుతున్నాను. ఈ డైలీ యువర్ ఈవో ప్రోగ్రాము ఈరోజు మొత్తం 33 సజెషన్స్ కానీ క్వెరీస్ కానీ వచ్చాయి, కంప్లైంట్స్ కానీ వచ్చాయి. వీటిలో ముఖ్యంగా దర్శనం కోట ఏదైతే ఉందో ఆన్లైన్లో చాలా తొందరగా అయిపోతుంది, ఏమన్నా ఇబ్బంది ఉందా, లేకపోతే ఎవరన్నా బ్లాక్ చేస్తున్నారా, ఇలాంటి కొన్ని సమస్యలు తెలియజేశారు. తర్వాత శ్రీవారి సేవకులకు సంబంధించిన సమస్యలు చెప్పారు. అంటే వాళ్ళకి బుక్ చేసుకుంటే రావడం లేదని కానీ, లేకపోతే రిప్లేస్మెంట్ ఆప్షన్ ఇవ్వమని కానీ, ఇలాంటి సమస్యలు కూడా చెప్పారు. తర్వాత వాళ్ళకి సేవకు వచ్చిన తర్వాత వాళ్ళకి దర్శనానికి సంబంధించి ఏమన్నా చేస్తే బాగుంటుంది, వాళ్ళ దర్శనాన్ని ఫెసిలిటేట్ చేస్తే బాగుంటుంది అనేది కూడా అడగడం జరిగింది. తర్వాత లడ్డు క్వాలిటీ గురించి, అన్నప్రసాదాల క్వాలిటీ గురించి కూడా చెప్పారు. అలాగే కొంతమంది టీటీడీ తీసుకున్న చర్యల్ని అప్రిషియేట్ చేస్తూ మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే కొన్ని చోట్ల తిరుత్తణిలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉన్న ఆలయం ఉన్న ప్లేస్ అది, అక్కడ టీటీడీకి భూమి ఉంది. ఆ కొన్ని ఎకరాల భూమి, 6-7 ఎకరాల భూమి ఉన్నట్టు. సో అక్కడ ఎంక్రోచ్ అవుతుంది అనేది కంప్లైంట్ కూడా చెప్పారు. అలాగే 300 రూపాయల టికెట్ ఎక్కువ రద్దీ అవుతుంది, ఎక్కువ మంది వస్తున్నారు, కొద్దిగా రష్ ఎక్కువ ఉంది, కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా చెప్పారు. తర్వాత పబ్లికేషన్స్ కొన్ని లేవు అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాము. ఇవన్నీ కూడా వీటి మీద చర్యలు తీసుకుంటాం తప్పకుండా.